అది దేవుడు. మరి నీ దేవుడు, నీవు సేవకుడు ఆ పరమాత్మ. ఈశ్వరాయ భృత్యవత్ కరోమి అని శంకరాచార్యులు ప్రారంభంలో పీఠికల గీతా భాష్యంలో చెప్తారు. ఈశ్వరుడు ఈ జగత్తుకంతా మహాప్రభు. ఆయన యొక్క ఒక పెద్ద కర్మాగారం ఉన్నట్టు ఈ ప్రపంచమంతా. ఈ కర్మాగారంలో మనమంతా కూలివాళ్ళు ఉన్నట్టు. కూలి వాళ్ళు ఏం చేస్తారు? కర్మాగారంలో ఆయా వస్తువులను ఉత్పత్తి చేసి ఇంటికి తీసుకుపోతారా? లేదు, యజమానికి అర్పించిస్తారు. యజమాని ఊరికే ఉంటాడా? వీళ్ళకి ఏమి ఇవ్వకున్నట్లు ఇచ్చేస్తాడు యజమాని. ఆ రీతిగా ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మకు మనమంతా సేవకులు ఉన్నట్ల. మన శరీరం మనది కాదని ఇప్పుడే తెలుసుకుంటుంది. ఇది ఆ దేవుని సొమ్మైనందువల్ల దీని నుంచి చేసే కర్మ, దాని ఫలము ఆయనది. ఓ పరమాత్మ ఇదంతా నీదే అనే భావనతో మనము ఉన్నట్లయితే అదే కర్మయోగం. అట్లా నడుచుకోండి. ఆ కర్మయోగమే నిజమైన పూజ అని పరమాత్మ కడాక్ తీర్మానం చేస్తారు భగవద్గీత. యత ప్రవృత్తిర్భూతాన ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమప్యక్ష సిద్ధిం విందతి మానవ అని ఇట్లా శాసించినాడు పరమాత్మ. కావున మనమందరము కర్మయోగులు కావాలి. కర్మయోగులు అయిన తర్వాతనే మనకి భక్తి యోగం సిద్ధిస్తుంది. కర్మయోగం పరిపక్వమైతే అదే భక్తి యోగం. ఆ భక్తి యోగము పరిపక్వమైతే అదే జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగము పరిపక్వమైతే దాన్ని అద్వితీయాత్మ అనుభవము అని అంటారు. కావున ఇట్లా సాధనలకు సిద్ధాంతానికి దగ్గరి సంబంధం ఉంటా ఉంది. వేదాంతము ఉదయం పూట మీరు వింటా ఉండాలి. అదంతా సిద్ధాంతపరమైనటువంటి విచారం. ఆ విచారము జ్ఞాన విచారం. ఆ స్థాయికి మనం రావాలంటే ఈ కర్మయోగము భక్తి యోగము మనం అనుసరించి ఉండవలసింది. దానివల్ల మనకు అటువంటి గొప్ప స్థాయి లభిస్తుంది. ఇటువంటి ఈ విచారములు కర్మయోగ సంబంధమైన జ్ఞానయోగ సంబంధమైన అంటే సిద్ధాంతపరమైన సాధనపరమైనటువంటి కథలు, ఉదాహరణలు, ఇంకా శాస్త్రోక్తులు, వీటన్నిటినీ మన ఈ గ్రామంలో కూడా అధ్యాత్మ జ్యోతిని తెప్పించుకునేవారు చదువుతూ ఉంటారు. ఈ ఊర్లో దినము వేదాంత ప్రవచనం చేస్తుండారు అని కూడా వినికిడి. వారు మన గ్రంథాలన్నిటినీ ఇక్కడంతా వాళ్ళు చెప్తూ ఉన్నారు అని కూడా తెలుస్తా ఉంది. అధ్యాత్మ జ్యోతి మున్నగినటువంటివన్నీ గ్రంథాలు ఉంటున్నాయి. అధ్యాత్మ జ్యోతి అనేది త్రైమాసిక పత్రిక, 3 నెలలకు ఒకటి వెలువడుతుంది. దాంట్లోన ఈ రహస్యాలు, ఈ ఆధ్యాత్మిక రహస్యాలు, తర్వాత పురాణ కథలు, వాటి యొక్క అంతరార్థాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి సంవత్సర చంద 30 రూపాయలు, ఇక జీవిత చంద 300 రూపాయలు. ఇంకా ఎక్కువగా సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళకి రాజపోషకులు అని పేరు. 1116 ఇస్తే వాళ్ళు జీవిత చందద రాజపోషకులు. ఆ రీతిగా కూడా మొత్తానికి ఏమంటే ఈ పత్రికా ప్రచారము, అధ్యాత్మ గ్రంథ ప్రచారము ఇదంతా చేసేదానికోసము రాయదుర్గములో ఒక సంస్థను భక్తులంతా కలిసి అక్కడ స్థాపించారు. అధ్యాత్మ ప్రచార సేవాశ్రమము. 1 ఎకరాలు ఆ ఆశ్రమం ఉంటా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఇంకా ఇతర స్థలాల నుంచి కూడా భక్తులు అప్పుడప్పుడు అక్కడికి పోయేది, ఆ కార్యక్రమాల్లో పాల్గొనేది, ఇదంతా చేస్తా ఉన్నారు. ఈ అధ్యాత్మ జ్యోతిని, సాధన సిద్ధాంత రహస్యముల అన్నిటినీ వారి వారి హృదయాల్లోనే వ్యక్తపరిచి అందరికీ శాశ్వత సుఖశాంతులను ప్రసాదించి వారిని రక్షించదు కాక. ఊహించింది ఏమాయ గాలికి, మొదట ఊహించిందే సరిపాయ. ఊహించిందంతా నిజమైతుందా? నిజమయ్యలేదు. శాస్త్రుల వారు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. మంచి చలికాలం. చలికాలంలోన పొద్దున పూట నోటిలో పొగ వస్తా ఉంటుంది, మీరు చూసింటారు. అట్లా పొగ వస్తా ఉండేంట. అప్పుడు ఒక మనిషి ఆ దారిలో వస్తూ, ఏమండి శాస్త్రుల వారు, ఏమి ఈ కలిమహిమ, మీ వంటి శ్రోత్రియ బ్రహ్మనిట్టులు కూడా బీడీలు తాగుతా ఉన్నారు. 80 ఏళ్ళు అయ్యాకొచ్చింది, మీరే ఇడలేదు అంటే ఇంకా మీరు 10 మందికి బోధించేవాళ్ళు కదా, మీరు ఎట్లుండాలా అంటే
అప్పుడు ఏమంటాడంట, అయ్యో నాయన నేను బీడి తాగలేదప్పా, ఇది శీతకాలం తెలియదేమ్రా అంటే, అయ్యో స్వామి ఏమనుకోవద్దు, ఏమో పొరపాటు మీద అనేస్తే. ఎట్లాంటివి నీవు? ఏం లేదు, కొంచెం తర్కం చదువుకొని ఉన్నాను. ఎత్ర ఎత్ర తూమహ తత్ర తత్ర అగ్ని. ఈ తర్కాన్ని తీసుకోపోయి తగలబెట్టు అన్నది. అయిపోయిన తర్కశాస్త్రం. కావున తర్కం ఊహించింది ఏమైపోయి, హనుమంతుడు పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇట్లా అనుకోని అట్లా చూసినాడంట ఆకాశం తట్టు. అక్కడ బాగా మాగిన మామిడి పండు మాదిరి కనిపించినట్టు. అంటే అరుణోదయం, సూర్యుడు అరుణోదయం అప్పుడు ఎట్లుంటాడు, మామిడి పండు ఏదో పండు ఉంది అని భ్రమించినట్టు హనుమంతు. నాకు ఆ పండును తెచ్చియండి అని ఏడుస్తూ కూర్చొని. అది నిజంగా పండ? నిజంగా పండు అయితే మరి ఆ నేత్రేంద్రియము మనకు ఎందుకు చూపించలేదప్ప సరిగ్గా? అది నేత్రేంద్రియం మనం చూపించాలి కదా. దాన్ని నేత్రేంద్రియానికి గోచరం కాలేదు. ఆ వస్తువు ఎట్లుంది అట్లే చూపించాలి. ఏది? ప్రమాణం. ప్రమాణాలంటే నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియం, ఇవన్నీ కూడా మన ప్రమాణాలకు ఏమేమి గోచరమవుతాయో అవన్నీ కూడా సరి అయినటువంటి వస్తువులే అని చెప్పేదానికి సాధ్యం వచ్చింది. సూర్యుడు ఎంత ఉన్నాడప్ప అంటే పిల్లవాడిని అడిగితే ఏమంటాడు? చిన్న పిల్లవాడిని, మా ఇంట్లో మా అమ్మ కాల్చే రొట్టె ఎంత ఉన్నాడు. రొట్టె ఎంతనా ఒకటే. దగ్గర పోయి చూస్తే దగ్గరికి పోగలవా నువ్వు? సూర్యుడికి సాధ్యం కాదు, మనమే కాలిపోదు. కావున ఇంకా అంతేకాదు, నీళ్ళు తీసుకురాప, శుద్ధమైన నీళ్ళు తీసుకురాప అని. శుద్ధమైన నీళ్ళు తీసుకొని వచ్చా మైక్రోస్కోప్ పెట్టి ఇప్పుడు చూస్తాను నేను. దాని నిండా పురుగులే. కంటితో చూస్తే పురుగులు కనపడు, మైక్రోస్కోప్ పెడితే పురుగులు కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు తాగే బుద్ధి అవుతుంది? తాగే బుద్ధి కాదు. యంత్ర దృష్టికి ఒకటి కనబడే, కంటి దృష్టికి ఇంకోటి కనిపించింది. వాస్తవ దృష్టి ముఖ్యమైనదే కదా. అది కానీ ఒకసారి కనిపించింది ఇంకొకసారి ఇంకొక రూపంలో కనిపించవచ్చు, మరి ఒక రూపంలో కనిపించవచ్చు. దూరస్థ పర్వతో రమ్య, దూరపు కొండలు నునుపు అంటాం. చాలా దూరంలో కొండలున్నాయి, కొండ నున్నుగా ఉంది అని మనం అనుకుని దగ్గర పోయి చూస్తే ఎన్నో గుడ్లుంటాయి, ఎన్నో మంటపాలు ఉంటాయి, గేదెలు, ఆవులు అన్ని దాంట్లో కనిపిస్తాం, చెట్లు, చేమలు. దూరం నుంచి అవి కనిపించినే లేదు, దగ్గర పోతే దాని స్వరూపం వేరే. ఆ రీతిగా ఈ ప్రమాణం నుంచి కూడా సరైనటువంటి అభిప్రాయం మనకు లభ్యమయ్యలేదు. ప్రమాణ తర్కం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంది అంటే ఏం ప్రయోజనం లేదు. అట్లయితే ఎటువంటి యుక్తిని ఆశ్రయించాలా? అనుభవాంగత్వేనాశ్రీయతే అని. అనుభవాంగ తర్కాన్ని మనం తీసుకోవాలా, అనుభవం పైన నిలబడి తర్కించాలా. ఏమప్పా నీవు జీవుడా సాక్ష్యమా అని ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడేమో మనకు ఈ జాగ్రత్త దృష్టి చేత నేను జీవుడేనప్పా, నేను సంసారి అని అంట. నీవు జాగ్రత్త జీవుడా, నీవు స్వప్న జీవుడా అని ఇట్లా ప్రశ్నించినప్పుడు, జాగ్రత్త జీవుడు స్వప్నంలో లేదు, స్వప్న జీవుడు జాగ్రత్తలో లేదు, వీళ్ళిద్దరూ గాఢ నిద్రలో లేరు, కావున జీవుడు కాదు అనేది యుక్తి. నీవు ఇప్పుడు జీవుడు, నీకు సంసారం ఉంది, కావున నీవు సంసారి అని ఇట్లా ద్వైత బుద్ధితో మనం నిశ్చయించుకున్నాం. కానీ బాగా ఆలోచించి చూస్తే ఏ జీవుడప్ప నీవు, జాగ్రత్త జీవుడా స్వప్న జీవుడా అనే వేళకి అప్పుడు ఆ రెండు కూడా నేను కాదు అని సుషుప్తి అనుభవంతో గుర్తిస్తావు కదా. కావున ఇది అనుభవాంగ తర్కము అని అంటాం. ఇంకా అంతేకాదు, ఈ అవస్థలు ఎన్నున్నాయని ప్రశ్న. నిన్న కూడా అదే మీరు అప్పుడే వినింట్రీ. అవస్థలు ఎన్ని ఉన్నాయని, 1, 2, 3 అని. జాగ్రత్త అవస్థ 1, స్వప్నావస్థ 2, సుషుప్తి అవస్థ 3 అని. 1, 2, 3 అని ఎంచేదానికి వస్తుంది. కావున అవస్థలు 3 అనేది ఒక తర్కం. బాగా ఆలోచించి చూడపా, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి వీటిలో మొదటిది సిద్ధమైతే రెండవ తర్వాత సిద్ధమవుతుంది, ఆ తర్వాత మూడవది. మొదటిది సిద్ధం కావాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ మొదటిది అన్ని అంటాం. జాగ్రత్త అవస్థకు ముందు స్వప్నావస్థయో సుషుప్తి అవస్థయో వచ్చి ఉండొచ్చు కదా. ఇది జాగ్రత్త అని అనాలంటే అంతకు ముందు ఉండే అవస్థ స్వప్నమో సుషుప్తి అయి ఉండాలి. అవును, స్వప్నమే మొదలు అని అంటే ఏమప్ప ఇది స్వప్నము అనే దానికంటే ముందు సుషుప్తి అనేది ఒకటి ఉండాలి కదా. కావున ఆ సుషుప్తే
మొదటిది అని చెప్పాలి కదా. అవును స్వామి నిజమే అని అంట. కాదయ్యా, ఆ సుషుప్తిని సుషుప్తి అనాలా అంటే అంతకుముందు జాగ్రత్త అనేది ఒకటి ఉండాలి కదా. అదే కదా స్వామి నేను కూడా మొదటి చెప్పింది. సరేలేపా అదే చెప్పు, వద్దంది లేదు, జాగ్రత్త కదా. అట్లయితే మొదటి జాగ్రత్త. ఇంకా బాగా ఆలోచించబ్బా, ఏది మొదటి? అంతకుముందు స్వప్నమన్నా వచ్చిన నిద్ర అన్న వచ్చిన మరి ఏది మొదటి? ఎవరి చేత అయినది మొదటి అవస్థ ఏది అని ఇంతవరకు ఏ దేవతయు కూడా తీర్పు చేయలేదండి. హరిహర బ్రహ్మాదుడి చేత కూడా ఇది అయ్యలేదు. ఇది ఒకటి అనేది ఒకటి సిద్ధమైతే అప్పుడు సత్యమైతుంది ప్రపంచం, సిద్ధమైతే. దేవుడు ఏమన్నా పొరపాటు మీద దాన్ని ఎంచేటట్టు చేసింటే దేన్ని జాగ్రత్తను ఒకటి అంటేవే అప్పుడే స్వప్నం 2, సుషుప్తి 3 అనే వేళకి ద్వైతం సిద్ధాంతం అయిపోతాం. ఒకటే లేదు కదా, 2 ఎక్కడుంది 3 ఎక్కడుంది అని ఇప్పుడు చెప్పచ్చు సులభంగా. అయితే వస్తువు నిజంగా ఉండి ఉంటే దాన్ని ఎంచుతా ఉంటుంది కదా. వస్తువు నిజంగా లేదు కావున దాన్ని ఎంచేదానికి లేదు. 1, 2, 3 అని ఎంచేకి లేదు. ఒకటవది అని చెప్పేదానికే లేదు కదా. జనులంతా కుతర్కం చేసేదేమి, ఇది జాగ్రత్త అయిన స్వప్నమైన సుషుప్తి ఈ రీతిగా అంతా కలుగుతుంది అని సామాన్య జనులు భావిస్తారు. వేదాంతులు ఏమంటారు, ఎంచి చూడండి అని. దేశకాలాల్లోన అవస్థలు లేవు కావున ఎంచేదానికి కాదు అని ఇంతకుముందు మీరు తెలుసుకొని ఉంటారు. దేశకాలాల్లో ఉండే వస్తువులు అయితే ఎంచవచ్చు. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క ప్రాంగణంలో ఎంతమంది ఉంటారు? ప్రాంగణములో ఇప్పుడు అంటే దేశము కాలం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు అని ఎంచవచ్చు. ఎంచప్ప అంటే 1, 2, 3 అని ఇట్లా ఎంచుకుంటాం పోవాలి. ఇది సరే. అయితే దేశము కాలము అనేది జాగ్రత్తలో కనపడుతుంది. జాగ్రత్త కట్టుబడి జాగ్రత్త లోపలే ఉండాలి. స్వప్నములో ఉండే దేశకాలాలు స్వప్నములోనే ఉంటాయి అని అన్నప్పుడు వాటిని ఎంచేది ఎట్లా? ఎంచేదానికి సాధ్యమవుతుందా? సాధ్యమే కాదు. ఎందుకు? దేశకాలాలు లేదు. ఆ దేశకాలాలే అవస్థకు కట్టుబడి ఉండాలి కావున దీన్ని ఎంచేదానికి ఎవరి తరం కూడా కాదు అనేది ఇది అనుభవాంగ యుక్తి అని అంటా ఉన్నాడు. అంతేకాదు ఇంకొకటి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ 3 నిజముగా 3 అవస్థలు కానే కాదు అని తీర్మానించినాము. అట్లయితే వాస్తవం ఏమి అని ఇప్పుడు ప్రశ్న. ఇంత యుక్తులు ఇవన్నీ నీవు ఏ జ్ఞానము చేత ప్రస్తుత పరిచిండావో ఆ జ్ఞానమే చూడు పరమాత్మ. నీవు జడస్వరూపి అయ్యింటివి అనుకో, ఇదంతా నీవు తీర్మానిస్తా ఉంటివే. ఒక పెద్ద బండరాయి ఉందాం, ఆ బండరాయికి ఆత్మవిచారం ఏమన్నా తెలుస్తుంది? తెలిసలేదు. మనం ఒక జాలి మొద్దో బండరాయో జడ స్వరూపులుగా మనం ఏమైనా ఉంటే మనకు ఈ విచారం అంతా తెలుస్తా ఉండే, తెలిసేది కాదు. కావున మరి ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఇవన్నీ కూడా వికల్పయేష భూతాన అవిద్య రాత్రిశాయన. అవిద్య అనే రాత్రి యందు మనం ఇవన్నీ వికల్పించుకుంటా ఉన్నాము అని నిశ్చయించేదే అనుభవాంగ యుక్తి అని. ఈ అనుభవాంగ యుక్తుల్లోన కార్యకారణ సిద్ధాంతము, సామాన్య విశేష భావ ప్రక్రియ ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఈ అవస్థాత్రయముల జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ 3 అవస్థల్ని తెలుసుకునేది కష్టమైనది కాదు. ఎందుకు కష్టం కాదంటే ఇది మన స్వరూపేది. మెలకువ ఎవరికి తెలీదు, స్వప్నం ఎవరికి తెలీదు, సుషుప్తి ఎవరికి తెలీదు, అందరికి తెలిసినటువంటిదే. ఇక్కడ కొత్త పారిభాషిక శబ్దాల్ని మనము వాడుకోవలసినటువంటి పనే లేదు. మనం నేరుగా ప్రకాశపరుచుతూ ఉండే స్వరూపంగా కలిగి ఉంటున్నాం మనం ఈ సచ్చిదానంద స్వరూపంతో. కావున సచ్చిదానంద స్వరూపులుగా మనము శుద్ధ సచ్చిదానంద స్వరూపంగా ఉండటం వల్ల అంతటిని ప్రకాశపరుస్తూ ఉన్నాము. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం ఇది భూమి అని చైతన్యంతో గుర్తిస్తున్నాము. ఇప్పుడే మనం ఇది భూమి అని మన చైతన్యంతో గుర్తిస్తాము. మరి ఇది జలం అని గుర్తిస్తున్నాం, ఇది స్వప్నము అని గుర్తిస్తున్నాం. స్వప్నము తర్వాత ఇది సుషుప్తి, ఇట్లా అనేక పదార్థాలని గుర్తిస్తా ఉన్నాము. ఇదంతా జాగ్రత్త అని. ఎన్నో పదార్థాలతో, సకల పదార్థాలతో కూడిన జాగ్రత్త ఇది అని గుర్తుపడతాం. చైతన్యానికి జాగ్రత్త విషయమాయ కావున చైతన్యమును వీడి జాగ్రత్త అంత శుద్ధ చైతన్యం. ఇంకా స్వప్నం కథ కూడా అంతే. చైతన్యమును వీడి స్వప్నము లేదు. స్వప్నం తోచేదానికి ఉందా?
లేదు, నీ చైతన్యానికి అది విషయం కావు. చైతన్యాన్ని వీడి స్వప్నం లేదు కావున అంత చైతన్యమే, శుద్ధ చైతన్యమే. కావున అంతయో ఆత్మస్వరూపం తప్ప రెండవ పదార్థమే లేదు. దుఃఖానికి కారణమే లేదండి. దుఃఖానికి కారణం అనాత్మ కదా, ఆ అనాత్మకు జాగయే లేదు. కావున ఉండేది ఆత్మ అయినటువంటి నీవు తప్ప రెండవ పదార్థం లేదు. అదే నిరుపాధికమైనటువంటి అద్వయమైన ఆత్మ. ఇటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని అందరికీ భగవంతుడు ప్రసాదించగాక. ఓం శాంతి. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకర శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. భగవద్భక్తులారా, భగవంతుని కృప వల్ల మనము ఇక్కడ అతని యొక్క గుణకర్మ లీలా విశేషాలని మనం తెలుసుకోవాలి. భక్తునికి భగవంతునికి ఎటువంటి ఘనిష్ట సంబంధము ఉంటుంది అనేది దాన్ని కూడా మనం గ్రహించవలసింది. నిన్నటి దినము భక్తి ప్రకారములను మీరు తెలుసుకున్నారు. మన ఇతిహాస పురాణాల్లో ఎన్ని రకాలైన భక్తి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని నిన్న తెలుసుకున్నాం. భగవంతుడు భగవద్గీతలో భక్త్యా మామభిజాన, భక్తితో జనులు నన్ను తెలుసుకుంటారు అని చెప్పారు. కావున భక్తి మార్గాన్ని మనం మర్చిపోకూడదు. భక్తి అనేదే ముక్తికి సాధనము అని చాలా ప్రసిద్ధమైన సూక్తి ఉంది. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, నీలకంఠ శివాచార్యులు, నింబార్కాచార్యులు, బలదేవాచార్యులు, ఇటువంటి గొప్ప గొప్ప ఆచార్యవర్యులంతా భక్తి యొక్క ప్రశస్తిని ఎంతో చెప్పారు. శంకరాచార్యుల వారు భక్తి యొక్క విశేషము ఎంతో తెలిపినారు. భగవద్గీతలో ఈ భక్తి విచారాన్ని తెలుపుతూ భగవంతుడు అక్కడ అనన్య భక్తిని గురించి చెప్పిన. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు నన్ను అనన్యంగా చింతన చేస్తున్నారో వారి యోగక్షేమాల్ని నేనే చూసుకుంటాను అని ఆ భగవంతుడు భక్తులకంత అభయ ప్రదానం చేసిన. మనమేమనుకుంటాము, భగవత్ చింతన చేసినట్లయితే ఈ వ్యవహారం అంతా చేసేవాళ్ళు ఎవరు, ఆ దేవుడు వచ్చి చేసి పెడతాడా అని ఇట్లా మనం అనుకుంటాం. కానీ భగవంతుడు యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాలు నేను మోసుకుంటానయ్యా, నన్ను మీరు చూసినట్లయితే మిమ్ములను నేను చూసుకుంటాను. అందుకే ఆ భగవంతుడు తన యొక్క దివ్య నామాన్ని ఈ జగత్తునందు వదిలిపెట్టిపోయినాడు. రామ, కృష్ణ, శివ, శక్తి, ఈ శబ్దములు అన్ని కూడా ఆ భగవంతుని యొక్క నామములే. భగవన్ నామాల్లోన ఒక నామమును చక్కగా మనము మననము చేసినట్లయితే, చింతన చేస్తే దానికి మహాఫలం ఉంటుంది. ఆ భగవంతుణ్ణి అనన్యంగా భజించాలా అంటే నాకు భోగభాగ్యాలు వద్దు, పరమాత్మయే కావాల. ఊరు కేరియ చింತೆ సాకు, 100 బారిగు రామనే బేకు అని మా స్వామి వారు భజన చేస్తూ ఉంటారు. ఊరు కేరి చింతే సాకు, ఆ ఊర్లో ఏం విశేషమో, ఈ ఊర్లో ఏం విశేషమో అని ఇట్లంతా ఎందుకు మీరు కాలు గాలిన పిల్లి మాదిరి తిరుగుతారు. 100 బారికి రామనే బేకు, 100కి 100 పాళ్ళు నాకు రాముడే కావాల.
సద్దు మాడదిరి పంచేంద్రియಗಳಿರ ముద్దురామన పూజిపి. ఓ ఇంద్రియములారా, మీకు పుణ్యం ఉంటుంది, మీరు గలాట్ చేద్దండప్ప. నేను ముద్దు రాముణ్ణి పూజిస్తా ఉండాను, గలాట్ చేయొద్దండి. పిల్లవాళ్ళని అప్పుడప్పుడు మనం వేడుకుంటాం ఇంట్లో, అరే మీకంతా మొక్తాను రా, గలాట్ చేయొద్దండి, సత్యనారాయణ వ్రతం పద్దు, గలాట్ చేయరాదప్ప అని మనము పిల్లల్ని వేడుకోవాలి. మనం కొట్టరాదు పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు. శాస్త్రాలు చెప్తా ఉండా కదా, చిన్న పిల్లలంతా దేవుళ్ళు, దేవుళ్ళని కొడతారే. మరి దేవుడికి ఏమన్నా చెప్పాలా బుద్ధి అంటే మీరు ఏం చేయాలి అట్లయితే అని అడగొచ్చు. అంటే దేవుడితో ఎట్లా మాట్లాడాలా, విన్నపం చేసుకోవాలి, అంతే వినయంగా అడగ. పిల్లవాళ్ళని వినయంగా అడుక్కుంటే వాళ్ళు ఊరుకుంటారు. మనమేమన్నా గలాట చేయొద్దంటరా అని గట్టిగా అరిచి వాళ్ళని కొట్టకపోతే ఇంకా అతి చేస్తారు, ఇంకా దూరం పోయి ఇంకా గట్టిగా అరుస్తారు. అదే మీరు చూసింటారు, ఇక్కడ గలాట్ చేసే వాళ్ళు వచ్చి చెవి దగ్గర గలాట్ చేస్తారు. కావున ఊరు కేరి చింతే సాకు అని చెప్పినారు కదా. సద్దు మాడదిరి పంచేంద్రియಗಳಿರ. ఓ పంచేంద్రియములారా, మీకు మొక్కుతాను, మీరు గలాట్ చేద్దండి. ముద్దు రామున పూజ, ప్రియంకరుడైన రాముణ్ణి నేను పూజిస్తాను అని ఈ రీతిగా భగవద్భక్తుడు ఆ ఇంద్రియాల్ని ఆయన ఆ రీతిగా వేడుకోవాల. ఆ భగవంతుడు తప్పకుండా మమ్మల్ని కరుణిస్తాడు. ఇంకా అంతేకాదు, భగవంతుడు కరుణించేది అంటే ఏ రూపంలో కరుణిస్తాడు? ఒక మహారాజు జన్మదినోత్సవము, ఆ జన్మదినోత్సవ సందర్భంగా మహారాజు ఒక చాటింపు వేసి, ఈ దినము నా జన్మదినోత్సవము, ఊరిలో ఉండే ప్రజలు నా దగ్గరికి వచ్చి ఒక్కొక్కరే వారికి ఏమి కావాలనో దాన్ని అడిగి తీసుకొని పోవచ్చును అని దండోర వేయించినాడు. ఎవరు? ఒక మహారాజు. ఎందులో పోతూ ఉండారు, అక్కడ ఒక్కొక్కరు నాకు వెండి పాత్ర కావాలని అడుగుతా ఉన్నారు, వెండి పాత్ర ఇస్తా ఉన్నాడు రాజు. ఇంకో నాకే బంగారు చెంబు కావాలని అడిగి ఇచ్చేసా రాజు. ఇంకో నాకు పీతాంబరం కావాలా అని పీతాంబరం ఇచ్చేసా. ఆ వరుసలో ఒక చిన్న బాలిక కూడా, ఆ బాలిక వంతు వచ్చింది. ఏమమ్మా అమ్మాయి, నీకేం కావాలి అని అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమని అంటా ఉంది, మహారాజా నాకు నీవే కావాలి. ఎందుకంటే నాకు తండ్రి చనిపోయిన, నీవే తండ్రి కావున నన్ను నీవు కూతురుగా భావించి నీ దగ్గరే నీ భవనములో ఉంచుకో, నేను ఇదే అడిగేది అని. ఎంత బుద్ధిమంతురాలు ఆ బాలిక అని ఆశ్చర్యపోయినాడు. ఇప్పుడు చూడండి, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్క సామానే ఇప్పించుకొని పోయి, ఇప్పుడు ఈమె నీవే నాకు కావాలా అని మహారాజును అన్న తర్వాత మహారాజుకి ఆనందమైంది. ఇప్పుడు మహారాజుకు తాను కుమార్తె అన్నప్పుడు ఆ మహారాజ్యము, రాజ్య భోగాలు అవన్నీ ఆమెకు రాలేదా? అన్నీ వచ్చేసాయి. కావున ఉపాయంగా కోరింది ఆ మహారాజు. అట్లా మనము భోగ భాగ్యాల్ని అబ్బా ఓ దేవుడా అని మనం అడగవలసిన పని లేదు. ఎందుకు అంటే ఆయన అంతర్యామి, కర్మసాక్షిగా ఉన్నాడు. ఆయన మన హృదయాల్లో అంతా ఉన్నాడు. మన యొక్క ప్రతి కార్యాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. కావున ఎవరెవరికి ఏమేం కావాలనో అదంతా దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. కావున మనము దేవుణ్ణి ఏమి అడగరాదు, దేవుడే మనకు కావాలా. ఓ పరమాత్మ నీవే మాకు కావాలా, నీవే మహానిధి ఉన్నట్లా, నీవు తప్ప ఇంకా వేరే మాకు వద్దే వద్దు అని ఎవరైతే ఆ పరమాత్మనే కావాలా అని పరమాత్మనే వరిస్తారో అటువంటి వారికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. పరమాత్మను భజించేదానికి భగవంతుడు చెప్తాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం అని చెప్పేసి. అంటే
నన్ను ఓం అని ఎవరు ధ్యానిస్తారో వారికి నేను మోక్షాన్ని ఇస్తా ఉన్నాను అని పరమాత్మ చెప్పారు. ఓం అన్న ఒకటే, రామ అన్న ఒకటే, శివ అన్న ఒకటే, కృష్ణ అన్న ఒకటే, శక్తి అన్న ఒకటే, గణేశ అన్న ఒకటే. దీంట్లో దేనినైనా మీరు భజించినప్పటికీ అది భగవన్ నామస్మరణ. చూడండి, మనం దేవాలయాలకు వస్తాము, లోపలికి పోయిన తక్షణమే గంటారావు వచ్చేస్తాం, టన్ అని గంట. అయితే మనలో ఎంతమందికి తెలుసు ఇట్లా గంట కొట్టాలా, ఎందుకు కొట్టాలా అనేది జనులకు తెలుసా? ఇంటిలో దేవుని పూజ చేస్తామో అక్కడ గంట అలాడి, గంట మొదట అల్లాడించిన తర్వాతనే అక్కడుండే విగ్రహాలకంతా స్నానాధికము అభిషేకం అంతా చేయాలా, పూజ అంతా చేయాలా. కడాకి మరలా ఘంటానాదం చేయాలి. మంగళారం ఘంటానాదం మనం ఎందుకు చేస్తాము? ఇంట్లో కానీ, ఆ దేవుని ఇంట్లో కానీ, లేకపోతే ఇట్లా దేవాలయాల్లో వచ్చిన తక్షణమే ఘంటానాదం చేస్తాం. ఎందుకు అంటే ఒక ఆయన దానికి చెప్పినట్టు ఎవరో ఒక భక్తుడు అడిగా, ఒక పండితుడు, ఏం స్వామి మనం పోయిన తక్షణ దేవాలయంలో గంట కొడతాం కదా, ఎందుకు? అది తెలియదేమప్పా, దేవుడు నిద్రపోతా ఉంటాడు, గంట కొడితే దిగ్గులు లేస్తాడు. అది అడగలేదు నన్ను కూడా. ఇప్పుడు పిల్లోళ్ళంతా ఇంట్లో పండుకొని ఉంటారు మధ్యాహ్నము అప్పుడు బెల్ల టన్ 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 అని బెల్ కొట్టరు. ఎలా కొడతారు? ఫోన్ చేసి పిల్లోడు పండుకొని ఉంటారు, వాళ్ళు లేచి పోని అనే కదా స్కూల్కి. అట్లా ఆయన పండుకొని ఉంటాడు, ఆ దేవుడు పండుకొని ఉంటాడు, ఆయన లేపాలి కదా, అందుకోసం టన్ అని చెప్పింది. ఇది పిల్లట్లా అయిపోయి ఆయన కూడా పండుకునేది లేచేది ఆయనకి ఉంది, ఆయన కూడా మొబ్బు చుట్టుకుంటుంది సర్వజ్ఞ ఊరికి. నీవు గంట కొడితేనే లేయాలా ఆయన. ఇంకా కొందరు ఏం చెప్తారు, గంట ఎందుకు కొట్టేది అంటే బయటంతా రోడ్డు పైన సైకిల్ గంట, ఆ గంట ఈ గంట ధ్వనులంతా ఒకే రీతి రణగణ ధ్వనులు వినబడతా ఉంటాయి కదా, అవి వినబడరాదు అని పూజ చేస్తారు. అందుకోసమే ఘంటానాదం చేసేది. అది వినబడరాదు, ఈ నాదమే ఉండాలి. ఇంకా కొందరు ఏకాగ్రత, శబ్దమునందు ఏకాగ్రత ఉండాలా జనులకి అనే ఉద్దేశం చేత ఘంటానాదం చేస్తారు అని ఇట్లా కొందరు అంటాం. అయితే వేదాంతులు ఏం చెప్తా ఉన్నారు, మనం దినము దేవుని పూజ చేసేటప్పుడు ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం పుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాపానలాంఛనం మొదట్లోనే చెప్పేస్తాం. ఎందుకప్పా ఘంటానాదం చేసేది అంటే మొదటి మంత్రంలో ఆగమార్థంతు దేవాన్, ఎప్పుడు ఘంటారావం చేస్తామో అప్పుడు స్వర్గము నుంచి దేవతలంతా పరిగెత్తుకొస్తారు. గమనార్థంతో రాక్షస, ఆ గుడిలో కానీ ఇంటిలో కానీ ఏమైనా చేరుకున్నటువంటి రాక్షసులు భూతాలు అవన్నీ కూడా పారిపోవాలి. గంట కొడితే దేవతలంతా రావాలా, అక్కడ ఉండే రాక్షసులంతా పోయడం. కావున ఘంటారావం చేయాలా అని చెప్పి ఏమండి, దేవాలయంలో మనం గంట కొట్టినప్పుడు దేవతలు వచ్చినట్ల మనం ఏదినమన్నా చూసామా? ఏ దేవతలు లేరు. ఇంకా గంట కొడితే ప్రసాదానికి పరిగెత్తుకొని వస్తారు బయట ఉండేవాళ్ళు, అంతేకాని ఏ దేవత కానీ వచ్చినట్లు మనం చూస్తామా? ఏం లేదు. ఆగమార్థంతో దేవాన్ని, ఇంకా రాక్షసులంతా పరిగెత్తుకుపోయింది. దేవాలయాల్లో రాక్షసులు భూతాలు ప్రేతాలు ఎందుకుంటాయి? ఏదైనా మనం చూసింది దేవాలయంలో. బయట ఎక్కడైనా ఇండ్లలో భూతము ప్రేతము ఏమైనా ఉన్నట్లయితే వద్దడపా ఇక్కడే పండుకోవాలా, దేవుని గుడిలో పోయి అక్కడ పండుకుందాము అని కూడా అంటారు. అటువంటిది ఆ దేవాలయంలో ఉన్న రాక్షసులంతా పోవాలి అని ఇట్లా జనులు అంటా ఉంటారు కదా. ఇది వాస్తవమైన అర్థమేమి? ఇది బాహ్యార్థం అండి. ఈ బాహ్యార్థంలోన అంత ఘనత లేదు, అంతరార్థం గ్రహించాలి. అదేమి దేవాలయం అంటే దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయం. ఈ దేహం అనే ఈ దేవాలయం లోపల గర్భగుహ ఎందు లోపం అంటే హృదయములో పరమాత్మ ఈశ్వర సర్వభూతానం హృదయర్జున తిష్టది. ఓ అర్జున, ఈశ్వరుడు హృదయములో ఉంటా ఉన్నాడు, అందరి హృదయాలు. కావున ఆ ఈశ్వరుని మనము ప్రతి స్మరణ చేయాల్సింది అని. అంటే లోపల గర్భగుడి ఉన్నట్ల హృదయం ఉంది, దాంట్లో సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు. సరే, ఇంకా గంట
అది ఏది అంటే నాలుక. వాడు గంట కొట్టినట్ల మాటలు మాట్లాడతాడు అని అంట. వాడు పెద్ద గంటప అని అంటాం, గట్టిగా చెవాడు. నాలుక గంటారావం చేస్తుంది. మనము నాలుకతో ఓం నమ శివాయ అనే ఆ ధ్వని చేసినామా, దాని దెబ్బకు మన శరీరంలో ఉండే కామము, క్రోధము, లోభం, మోహము, రోషము అన్నటువంటి ఈ రాక్షసు, ఇవన్నీ రాక్షసు. ఆ రాక్షసులు కాదు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు వాళ్ళు కాదు. కామము, క్రోధము, లోభం ఇవన్నీ ఈ దేహం అనే ఈ దేవాలయంలో ఉన్నాయి కదా, అవన్నీ పరిగెత్తుకొని పోతాయి. ఎప్పుడు అంటే నాలుక అనే ఆ గంటతో ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే రామాయ, ఇట్లా మంత్రాల్ని మనం ఉచ్చరించినప్పుడు ఈ కామాదు ఈ రాక్షసులంతా పారిపోతారు. అప్పుడు మంచి గుణాలు అనే దేవతలు వచ్చేకుంటారు. మంచి గుణాలు అంటే సత్యం పలికేది, ధర్మంగా నడుచుకునేది, మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, అతిథి భక్తి, ఇటువంటివన్నీ శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఇటువంటివన్నీ సంభవిస్తాయి మనకి. కావున ఆ భగవంతుని యొక్క నామస్మరణ మనం చేయాల్సింది. చేస్తే ఈ మంచి గుణాలే దేవతలు, ఆ దేవతలంతా వచ్చేస్తాయి. సద్గుణములెల్ల సంగములై వచ్చేది భాగవతంలో మీరు చదివండి. అంటేమి ప్రహ్లాదుడు పరమాత్మను వదలలేదంట, సద్గుణాలు ప్రహ్లాదుని వదలలేదు. మనము పరమాత్మను వదలలేదు అంటే సద్గుణాలు అవంతగా వచ్చి అక్కడ చేరుకుంటాయి, అవి వదిలిపెట్టేలేదు మాకు. సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చే అసురు రాజు తనయనుంది అని ఇట్లంతా చెప్పినారు కదా. దాన్ని అంతా మనం పదే పదే స్మరణ చేసుకోవాలా. ఆ పరమాత్మ యొక్క కృప మనకు కలగల. భగవంతుడు భగవద్గీతలోన నా నామస్మరణ చేయాలా అని చెప్పినాడు, సాధన చేయాలా. మనకి ఇక్కడ ఒక సంశయం కలుగుతుంది. అర్జునునికి ఆ దినం ఒక సంశయం కలిగింది. కృష్ణ పరమాత్మతో చెప్తా ఉన్నా, ఓ కృష్ణ పరమాత్మ, నీవు ఏమో దండిగా చెప్తా ఉండ, నీవు భక్తి కలిగి ఉండు, కర్మయందే నీకు అధికారం ఉంది, కర్మయోగం చెయ్యి, పూజ చెయ్యి, పత్రము, పుష్పము, ఫలము, జలము ఇవన్నీ నాకు అర్పించు అని అంటావు. మేమేమో చేస్తా ఉంటాము, నీ యొక్క సేవ చేస్తా ఉంటాము. ఇంకా మోక్షం మనకు రాలేదు, అంతట్లోనే మనం చనిపోయిస్తుంది. అప్పుడు మన గతి ఏమి, మాకేం ఫలం ఇస్తారు మీరు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. నీ సమాచారమే, నీవు చెప్పిందే నేను బాగుగా అధ్యయనం చేసుకుంటా ఉండాము, పారాయణం చేస్తా ఉండాము, భాగవతం ఇదంతా